ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాము. విశ్వాసులారా, దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డల జీవిత విధానం ఎలాగుండాలి అనేది ఈ అధ్యాయం స్పష్టంగా తెలియచేస్తున్న విషయాలు. లౌకిక మనస్తత్వం, లోకాన్ని ప్రేమించే తత్వం దేవుని పిల్లల్లో అసలు ఉండకూడదు. ప్రభు ఇష్టపడడు. ప్రభువు మనల్ని ఇష్టపడాలంటే మనం ప్రభువుకి తగ్గట్లుగా ఆయనకు లోబడి జీవించాలి. మనం ఎలాగుండాలి, ఎలాగుండకూడదు అనే విషయాలు ఈ అధ్యాయం మందు గ్రంథస్థం చేయబడ్డాయి. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల వల్ల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవునిని అడగనందున మీకేమియు దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొంచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరే గించుకొనండి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియ విశ్వాసులారా, చూడండి, మన జీవిత విధానంలో చాలా విషయాలు ఆశిస్తూ ఉంటాము. ఆరంభంలోనే మాట్లాడుతూ ఉన్నాడు రచయిత. మీలోనే యుద్ధాలు ఉన్నాయి, మీలో పోరాటాలు కలుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నారా? మీరు చాలా విషయాల్లో అడుగుతున్నారు, కానీ మీకేం దొరకట్లేదు. మీరు ఏం సంపాదించుకోవాలని చాలా ప్రయాసపడుతున్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మత్సర పడుతున్నారు, గొడవలు పడుతున్నారు, పోట్లాడుతున్నారు. మీకేమీ దొరకట్లేదు. కారణం ఏంటి? మీరు దేవుణ్ణి అడగట్లేదు. దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు. తను అడుగువారికి తాను దయచేసే దేవుడు. అడిగే ప్రతివారు పొందుకుంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని లేఖనాలు సెలవిస్తున్నాయి. అడుగు ప్రతివారు పొందుతారు, వెదకు వారికి దొరుకుతుంది, అడితే తీయబడుతుందని లేఖనాలు సెలవిస్తూ ఉండగా, మరి అడిగితే ఎందుకు పొందుకోవట్లా అంటే, మీరు మీ సుఖభోగాల కోసం దురుద్దేశాలతో అడుగుతున్నారు. ప్రియవిశ్వాసులారా, ప్రార్థన దురుద్దేశంతో చేస్తే అది ఎన్ని సంవత్సరాల పాటు చేసినా అంగీకరించబడదు. సదుద్దేశంతో మంచి కోరి చేస్తే, మేలు కోరి చేస్తే ప్రార్థన అంగీకరించబడుతుంది. మీలో పోరాటాలు, యుద్ధాలు కలుగుతున్నాయి. మీలో దేని నుండి ఇవన్నీ వస్తున్నాయంటే మీ భోగేచ్ఛల నుండి. క్రైస్తవుల్లో చాలా మంది క్రీస్తుని ఆరాధిస్తున్నాము అని చెప్పుకునే వారిలో కూడా ఈనాటి తరాన్ని ప్రత్యేకంగా చూడవచ్చు. ఎందుకంటే సుఖ ఆసక్తి ఎక్కువ. ఎక్కడైనా సరే మాకు సౌకర్యం ఉండాలి, ఆరాధనకు కూడా సౌకర్యం ఉండాలి, ఆరాధనా స్థలం కూడా చాలా సుందరంగా ఉండాలి. సరే, సుందరంగా ఉండటం, మంచిగా ఉండటం తప్పేం కాదు. దేవుని ఆరాధించుకునే స్థలం, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకునే స్థలాలు గనుక అవి సుందరంగా చాలా చక్కగా ఉండటం మంచిదే. అయితే మనిషి కూడా ఉండగా ఉండగా సుఖానికి అలవాటు పడిపోయి ఆరాధించడానికి కూడా మనసు రావట్లేదు. కష్టాలు
గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒక ఒకానొక దినాల్లో గతంలో మనం చూస్తే చాలా సేపు ప్రార్థించేవారు. చాలా సేపు మోకాళ్ళ మీదుండి ప్రార్థించిన అనుభవాలు వారికున్నాయి. చాలా మంచి మనస్సాక్షితో స్వార్థం లేకుండా ఇతరుల మేలు కోరుకొని గంటల సేపైనా ప్రార్థించేవారు. దేవుని మందిరాలలో ఆరాధన చేసేవారు. ఇప్పుడు చూడండి, కాసేపు ఎక్కువసేపు గనక ఆరాధన జరిగించారంటే, జరిగిస్తున్న సేవకుల మీద, నాయకుల మీద విమర్శలు వర్షంగా కురిపిస్తారు. "ఏమిటి సమయాన్ని పట్టించుకోరు" ఇట్లాగంతా అంటారు. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. ఈవేళ ఆరోగ్యాలు అంతగా బాగోటం లేదు గనక కొన్ని సమయాలు పాటించడం మంచిదే. అయితే దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతిసారి మన అనారోగ్యం సాకు కాకూడదు. అన నేను ఆరాధించలేకపోతున్నాను ప్రభువా అని ప్రతిసారి చెప్పకూడదు. ఎందుకంటే ఆరాధించడానికి మరి ఇదే మనుషులు ఆరాధించడానికి ఓపిక లేదు గానీ, పనులు చేసుకోవడానికి ఓపికుంది. ఏ కార్యక్రమాలకి ఊర్లు, ఊర్లు తిరిగి రావటానికైనా ఓపిక ఉంటుంది. ఎంతైనా శక్తి ఉంటుంది గానీ, ఆరాధించుకోవడానికి కొంత ఆసక్తి ఉండట్లేదు. కారణం ఏంటంటే సుఖము, సుఖభోగం. ఈవేళ అంతా చాలా పద్ధతులన్నీ మారిపోయాయి. కొన్ని చోట్ల ప్రత్యేకించి అభివృద్ధి చెందాయి అని చెప్పబడే దేశాల్లో కూడా కాస్త ఎక్కువ సేపు వాక్యం చెప్పగూడాకుండదు. ఆరాధన చేసుకోవడాకుండదు. ఎందుకంటే వారు కొంత సమయం, ఇంత సమయం అని కేటాయిస్తారు. ఇక ఆ సమయం దాటి ఒక నిమిషం కూడా వారు చెయ్యరు. ఏంటంటే దేవుడిని ఆరాధించుకోవడానికి కూడా ఒక పరిమితి పెట్టుకున్నారు. అదే ఉద్యోగానికైతే ఎన్ని గంటలైనా శ్రమిస్తారు లెక్కుండదు. దేవుడిని ఆరాధించడానికి మాత్రం మనసుండదు. మీరు ఇలాంటి మనస్తత్వంతో దేవుని దగ్గరకొస్తే, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. ఆ వ్యక్తిని కూడా ఇష్టపడడు. ఎందుకంటే, దేవుని కన్నా సుఖానుభవాన్ని ప్రేమించే మనుషులొస్తారని తిమోతికి పౌలు గారు ముందే హెచ్చరించిన విధానాన్ని మనం చూస్తాము. అంటే దేవుని కంటే సుఖం మీద ఆసక్తి గలవారు వస్తారు. నా కుమారుడా ఇటు వారికి విముఖుడివై ఉండు, ఇటు వారితో జాగ్రత్తగా ఉండని తిమోతి పత్రికలో చెప్తారు పౌలు గారు. ఇవాళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుని కంటే సుఖభోగాలంటే ఇష్టము. మందిరానికి వెళ్ళటం కష్టం. అదే ఈవేళ లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. చక్కగా సోషల్ మీడియా అవైలబుల్‌గా ఉంది. ఎవరు కావాలంటే వాళ్ళ ఛానెల్‌కి వెళ్ళి నచ్చితే వాక్యం వింటాము. లేదంటే ఛానెల్ తిప్పేస్తాము. ఇలాగ కొన్ని సందర్భాల్లో ప్రార్థనలకు కొందరు ఇష్టపడరు. ఇప్పుడు ఉదాహరణకు సోషల్ మీడియాలో ఒక ఛానెల్‌లో లైవ్ కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమంలో అప్పుడే కొన్ని అంశాల కోసం ప్రార్థన చేద్దాం రండి అనగానే ప్రార్థన ఆసక్తి లేనోళ్ళు ఏం చేస్తారంటే మార్చేస్తారు. కొందరు వాక్యం చెప్పే సమయానికి వేరే ఛానెల్‌లో పాటలు జరుగుతున్నాయంటే అలా మార్చేసే అనుభవాలు కూడా సాగుతా ఉంటారు. ఏంటంటే దేవుని దగ్గరకొద్దాము, దేవుని మాటలు విందాము, దేవునికి ఇష్టలుగా జీవిద్దాము అన్న ఉద్దేశాలు కావు. ఈవేళ దురుద్దేశం ఎక్కువైపోయింది. ఉద్దేశాలలో చెడు వచ్చేసింది. స్వార్థం పెరిగిపోయింది. నేను బావుంటే చాలు అనుకునేంతగా పెరిగిపోయారు. ఈవేళ మనం చూస్తూ ఉన్న వార్తలు కూడా అలాంటివే కదా! నేను మాత్రమే బావుండాలి. ఎదుటివారు ఏమైతేనేమి అని ఎదుటివారి జీవితం గురించి కూడా ఆలోచించకుండా చంపడానికి కూడా వెనకాడట్లేదు. నేను బావుంటే చాలు. నేను ఇష్టపడే వాళ్ళు బావుంటే చాలు. ఇంతే పరిస్థితి. ఇలాగే ఉంటున్నారు. ఇదే జీవిత విధానంతో కొనసాగించబడుతున్నారు. ఇలాగ మీరున్నారు గనుక మీలోనే చెడు బయలుదేరుతుంది కాబట్టి మీరడిగేది మంచి ఉద్దేశంతో అడగట్లేదు కాబట్టి మీకు దొరకట్ల. 1 అడగనందుకు దొరకట్ల. 2 అడిగేది దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి దొరకట్ల. మీ ఉద్దేశాలు బాలేదు. అందుకే నాలుగో వచనంలో చాలా కఠినంగా సంబోధించి మాట్లాడుతున్నాడు. వ్యభిచారులారా, వ్యభిచారులారా ఏంటి అలాగన్నాడు? అంటే దేవునికి స్థానం ఇవ్వకుండా దేవునికి బదులు వేరే దేనికి స్థానం ఇచ్చినా దాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారం అని పిలుస్తాము. అలాగే పరిగణిస్తాడు ప్రభువు కూడా. విశ్వాసులారా ఆరంభం నుంచి కూడా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క స్వభావాన్ని మనం చూస్తే, దేవుని స్థానంలో దేన్నైతే ఎక్కువ మనుషులు ఆరాధిస్తున్నారో, దేవునికి దూరమైపోతే దేవుడు కోపమొస్తుంది. సృష్టికర్త కదా! సృష్టికర్త యొక్క కనుసైగల పరిధిలో మనం ఉండాలి కదా! ఆయన ఆజ్ఞల మార్గాన్ని మనం అనుసరించాలి కదా! కాదని మరి ఇశ్రాయేలీయులు పించే యేసు ప్రభువును కాదని దూడను చేసుకొని ఆరాధిస్తుంటే దేవుడికి కోపమొచ్చింది. కారణం ఏంటి?
తిండి పెట్టిందెవరు? నడిపించిందెవరు? పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి, నలువైపులా ఆవరించి, శత్రు భయం నుంచి విడిపించి, శత్రువులు ఎదురైన వేళ ఆ శత్రువులకి వెన్నులో వణుకు పుట్టించే అంతగా భీకరంగా పోరాటం చేసి వారి ముందు పరాక్రమశాలిగా నడిచిందెవరు? నడిపించిందెవరు? పోషించిందెవరు? మరి వీరు ఆరాధించేదెవరిని? అలాగే ఈవేళ మనుషులు కూడా చూడండి, సుఖాన్ని ప్రేమించి, డబ్బుని ప్రేమించి, విలాసాలను ప్రేమించి, అన్నీ చేస్తున్న దేవుణ్ణి వదిలేస్తున్నారు. దీన్ని ఆధ్యాత్మిక వ్యభిచారం అంటారు. ఎందుకంటే సాధారణంగా చూడండి, ఒక జంట, ఒక స్త్రీ పురుషునికి వివాహమైంది. వారిరువురికి పెద్దల ద్వారా వివాహం నిశ్చయించబడి, దైవ సేవకుల ద్వారా వివాహం చేయబడింది. లేదా ఏ మతమైనా, ఏ వ్యవస్థ అయినా వివాహం చేయబడిందంటే వారిద్దరూ కలిసుండాలి. వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తల సంబంధం అంటారు. వారిరువురు అలా కాదని, ఇరువురిలో ఎవరు వేరే వారి వైపు చూసినా తప్పుగానే భావిస్తారు. దాన్ని వ్యభిచారం అని పిలుస్తారు. మరిప్పుడు దేవాది దేవుడు మనకి, దేవునికి ఒక మంచి సంబంధం ఉంది. మరి దేవునితో ఉన్న ఈ మంచి సంబంధాన్ని కాదనుకుని, అన్నీ ఇచ్చే దేవుడిని వద్దనుకుని, లోకం వైపు మన కన్నులు వెళుతున్నాయంటే, మనల్ని అలాగే పిలుస్తారు. అందుకే ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా కనిపించే స్థితిలో ఉన్నవారలారా, అంటే ఘాటైన మాట వాడి సంబోధిస్తున్నాడంటే, మనిషి మనస్తత్వము దేవునికి ఎంత దూరమైతే ఇలాంటి పదజాలం ప్రయోగించడం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీకు తెలీదా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ లోకంతో స్నేహము చేయగోరతాడో వాడు దేవునికి శత్రువైపోతాడు. ప్రేమించేది లోకాన్ని కాదు, దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి మిత్రులం అవుతాము. లోకాన్ని ప్రేమిస్తే లోకస్తులంటే దేవుణ్ణి ఎరగరు గనక, వారి మనోనేత్రాలు మూయబడ్డాయి గనక, చీకట్లో ఉన్నారు కనుక దేవునికి దూరమయ్యారంటే ఒక విషయం అండి. దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, దేవుణ్ణే సేవిస్తున్నామని చెప్పే ప్రజలు, దేవుని కంటే వేరే దేనికో ప్రాముఖ్యతనిస్తే వారు దేవునికి మిత్రులవుతారా? మరి మనం ఏం చేస్తున్నాము? చాలా కఠినంగా జీవిత విధానం గురించి ఈ అధ్యాయంలో చాలా కఠినంగానే ప్రస్తావించబడింది. కారణం ఏంటంటే, దేవునికి దగ్గరవ్వాల్సిన వారం కదా మనం. విశ్వాసంలో ఎదగవలసిన వారం కదా! మూడవ అధ్యాయంలో చూసాం, ఘాటుగా మాట్లాడబడటం జరిగింది నాలుకను గురించి. మాట అదుపు లేకపోతే మనిషి పడిపోతాడు. మాట సరిగా ఉంటేనే మనిషి దీవించబడతాడు. జ్ఞానం ఉంటేనే దేవునికి దగ్గరవుతాడు. అజ్ఞానిగా ఉంటే లోకంలో కలిసిపోతాడని, క్రియలు బావుండాలన్న అంతకు ముందు అధ్యాయంలో, పరీక్షల్లో కూడా దేవుణ్ణి విడవకుండా దేవుని సహాయంతో ముందుకు సాగాలి, ఓర్పు కలిగి ఉండాలని ఇంతగా నేర్చుకుంటున్నాం మనం. దేవునికన్నా దేనికో స్థానం ఇస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. ప్రియ విశ్వాసులారా, అలాగని వ్యర్థమైన వాటిని కోరదామా అంటే దేవుడు ఒప్పుకోడు. మత్సరపడినంతగా అపేక్షించినట్లుగా పరిశుద్ధాత్మ మనలో ఇలాంటి కార్యాలు జరిగిస్తాడంటే కాదు. ఆయన పరిశుద్ధాత్మ, పరిశుద్ధపరిచే దేవుడు. మంచి వాటిని కోరుకోవాలని నేర్పిస్తుంటే, ఇవాళ మంచి వాటిని కోరుకోకుండా చెడ్డ వాటిని కోరుకుంటే దేవుడు ఒప్పుకోడు. ఎక్కువ కృప ఇస్తున్న దేవుడు కనుక, ఆశించిన ప్రతిదాన్ని అనుగ్రహిస్తున్నాడు గనక, కోరిన ప్రతిదాన్ని, ప్రార్థించిన ప్రతిదానికి జవాబిస్తున్నాడు గనక ఆయన కోపం ఇస్తారు. ప్రియ విశ్వాసులారా, ఇంట్లో తల్లిదండ్రులుంటారు. కావాల్సినవన్నీ ఇస్తారు. చక్కగా పోషిస్తారు. ఏది కావాలన్నా చేస్తారు. సరే వారే బదన్న చెప్పినప్పుడు కాదంటే వారికి కోపమొస్తుంది. కారణం ఏంటి? అన్నీ ఇస్తుంది వాళ్ళే కదా! అయితే దేవుడు కూడా అన్నీ ఇస్తున్నాడు కదా! ఏది తక్కువ చేయట్లేదు కదా! దేవుడు ఎంత కృపనిస్తున్నాడు. ఆయన దేవుడు ఉన్నతమైన దేవుడు. అహంకారుల్ని ఎదిరిస్తున్నాడు. దీనులకు కృప కలగచేసి, దీనులను లేవనెత్తి ఉన్నత స్థితిలో ఉంచుతున్నాడు కదా! దేవుడిని ఆరాధిస్తున్న మనందరము ఏ పాటి వారము? ఎక్కడి నుండి, ఏ స్థితిలో నుండి వచ్చిన వారము? నేడు ఏ స్థితిలో ఉన్నాము? ఇలాగున్న మనం మరి నేడు అంత కృప చూపించి, అంతోటి స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడిని వదిలేసి లోకంలోకి వెళ్దామా? మరి ప్రభువుకి కోపం రాదా? ప్రభువు కోపగించుకోవడంలో న్యాయం లేదా? ఇన్ని సమకూర్చిన దేవుడిని వదిలేసి లోకాన్ని స్నేహిస్తానంటే ఎందుకు? ఒకానప్పుడు ధనం లేదు. ఒకానప్పుడు ఏ పరిస్థితి సరిగా లేదు. ఆ వేళేమో దేవుని పాదాలే శరణం అని దేవుని దగ్గరకొచ్చి, ఇప్పుడు కాస్త ధనం పెరిగింది, నలుగురితో స్నేహం కుదిరింది, లోకంలో కొన్ని ఒక మంచి హోదా ఇచ్చి,
సొంత ఇల్లిచ్చి, ఇలాంటి కృపలు చూపించిన తర్వాత దేవుడినొదిలేసి, అప్పుడేమో ఏమీ లేనప్పుడు ఎంత కష్టమైన, నష్టమైన, ఎండైన, వానైన ప్రయాసపడి మందిరాలకు తిరిగి, ఈవేళ అన్నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా సరే, సాకులు వెతుక్కుని ఆరాధన క్రమాలకు మానేస్తూ ఉంటుంటే, ఇలా రకరకాల అనుభవాల గుండా మనుషులు నడిపించబడుతుంటే, ఇదిగో యాకోబు గ్రంథకర్త మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకే ఘాటుగా ఈ మాటలు రాసి చెప్తున్నాడు. మీరు చెడ్డ వాటిని ఆశించొద్దు. దురుద్దేశంతో అడిగితే ఏది దొరకదు. సుఖభోగాల నిమిత్తం అడిగితే ఏది దొరకదు. దేవుడును ఉన్నతమైన కృప చొప్పున అహంకారులందరిని ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. అయితే మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునితో స్నేహం చేయాలి. లోక స్నేహం మానాలి. ఇచ్చే కొలది వర్ధిల్లాలి. మీరు వర్ధిల్లిన కొలది దేవుని సేవకు అందుబాటులో ఉండాలి. సహకారం అందించాలి. ఎంత దీవిస్తే అంతగా దేవుడికి ఇంకా దగ్గరవ్వాలి. దీవెన దేవునికి దూరం చేయకూడదు. దేవుడు ఇచ్చిన వసతులు నిన్ను దేవునికి దూరం చేయకూడదు. ఇంకా దేవునికి దగ్గరవ్వటానికి అవి సాధనాలు కావాలి. అలా కాకుండా నడిపించబడుతూ ఉంటే అది దేవుడు ఒప్పుకోడు. అటివారు దేవునికి శత్రువులవుతారని స్పష్టంగా చెప్తున్నాడు. మోమాటంగానో, లేదంటే చెప్పి చెప్పనట్లుగా కాదు. సూటిగా చెప్తున్నాడు నాటి గ్రంథకర్త. విశ్వాసులారా, దేవుడు ఉన్నతమైన కృప చూపించేవాడు. అందుకే చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి మీరు లోబడండి. అపవాదిని ఎదిరించండి. మీరే చెడ్డవాటికి ఆకర్షితులైతే, మీరే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే అపవాది మిమ్మల్ని ఏలతాడు. మీరు వాటిని ప్రక్కన పెట్టండి. మీకేది కావాలో అది దేవుడిస్తాడు. ఆయన దీనులకు కృప చూపించే దేవుడు. అహంకారులను ఎదిరించే దేవుడు. సౌలు రాజు చాలా ఆరంభంలో ఎంత తగ్గింపు జీవితాన్ని చూపించాడో. ఇంకా చెప్పాలంటే అదేముందన్నట్లుగా దాగుకున్నంత పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రాజుగా అభిషేకం చేశారో, రాజుగా కొంతకాలం పరిపాలన చేశాడు. ఇక అతని మనస్తత్వమే మారిపోయింది. సేవకుల్ని ఎదిరించడం మొదలుపెట్టాడు. దేవుని మాటను తిరస్కరించడం మొదలుపెట్టాడు. దేవుడు ఊరుకున్నాడా? అహంకారాన్ని అణిచేశాడు. దావీదుకి కృప చూపించాడు. బబులోను రాసిన నెబుకద్నెజరు గురించి కూడా మనం చదువుతాము. అతడు తాను ఏర్పాటు చేసుకున్న నగరంలో ఒకానొక కోట మీదకు వెళ్లి అలాగూ కోటలో తిరుగుతూ ఏమి నా బలం, ఏమి నా సౌందర్యం, ఆహా! నేనెంత గొప్పగా కట్టించుకున్నాను అన్నాడో లేదో. ఆకాశం నుండి శబ్దం వినిపిస్తుంది. ఇతని రూపం మారిపోయింది. పశువులాగా మారిపోయాడు. ఇతన్ని తరిమేశారు మనుషుల యొద్ద నుంచి. అడవికి వెళ్ళాడు. గడ్డి మేసాడు. ఆకాశపు మంచుకు తడిశాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత దీనుడయ్యాక కృప చూపించాడు. అహంకారంగా ఉన్నప్పుడు ఎదిరిస్తాడు దేవుడు. దీనంగా ఉంటే కృప చూపిస్తాడు. అహంకారాన్ని విడిచిపెట్టండి. దేవునికి మించి ఏది ఆశించొద్దు. దేవుడికి దూరం చేసేది ఏది తగదు. ఏదైనా నిన్ను దేవునికి దూరం చేస్తుంది. దాన్ని నువ్వు దూరం పెట్టడం నీకు మంచిది. అంతేగాని నువ్వు దేవునికి దూరం అవ్వటానికి వీలు లేదు. దేవునికి లోబడుండు. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే దేవుడు దీవిస్తాడు. దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించండి. దేవునికేమో లోబడు. సాతానుకు లోబడొద్దు, ఎదిరించు. మనం విచిత్రం గదా! దేవుడినేమో ఎదిరించినట్లుగా మాట్లాడి అపవాదికేమో లోబడిపోతారు. పాపభూయిష్టమైన లోకపరమైన వాటిలకేమో మనుషులు లోకంలో దాసోహమైపోతారు. లోకస్తులైన వారికి ఎంతైనా నమస్కారాలు చేస్తారు. వారి పాదాల వరకు తగ్గిపోవడానికి ఇష్టపడతారు. మరి మంచి మార్గం చూపించే సేవకుల దగ్గరకొచ్చేసరికి విమర్శలు. దేవుని మందిర క్రమాలు, ఆరాధన క్రమాలంటే చిన్నచూపు. లోకంలో కార్యక్రమాలంటే ఎంత పెద్ద ఆసక్తి, ఎంత శ్రద్ధ, ఎంత భక్తో ఆలోచించండి. దేవునికి లోబడమంటుంది లేఖనం. అపవాదినేమో ఎదిరించు. చెడ్డవాటిని ఎదిరించు. చెడుకి తీసుకువెళ్ళే నిన్ను నడిపించే అపవాదిని ఎదిరించు. నువ్వు దేవునికి లోబడుంటే అపవాదిని ఎదిరించే శక్తి నీకొస్తుంది. నువ్వు దేవుడికి లోబడి ఉండకపోతే అపవాదిని నువ్వు ఎదిరించలేవు. దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు నీ యొద్ద నుండి అలాగే పారిపోతాడు. ఒక్క నిమిషం కూడా ఉండడు. నీవు దేవునికి లోబడాలి. ఇది మర్చిపోకు. దేవునికి లోబడకుండా నీకు శక్తి రాదు. దేవునికి లోబడకుండా బలం రాదు.
దేవుని వాక్యాల్ని మనం శ్రద్ధగా ధ్యానించుకుంటూ ఆయనకి పాదాల చెంత ఒదిగిపోయి ప్రార్థించుకుంటూ దైవ శక్తిని పొందుకోకపోతే అపవాదిని ఎదిరించలేము. దైవ శక్తి మనకు పరిమితంగా కావాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడు, దుష్టునిని ఎదిరించు. ఇంకా చెప్తున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుభ్రపరచుకోనండి. సూటిగా స్పష్టంగా పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి. ఇప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నీవు రావాలి. నీవు వస్తే దేవుడు నీ దగ్గరకొస్తాడు. నీవు రాకుండా నా దగ్గరికి నువ్వు రాతేవా అనకూడదు. అహంకారపు మనస్తత్వం ప్రభువు ఒప్పుకోడు. దేవుడు గర్విష్టి వ్యక్తుల్ని అస్సలు సహించడు. గర్వపు నడతను, గర్వపు మాటలను దేవుడు ఇష్టపడడు, అంగీకరించడు, ఊరుకోడు. దేవునికి లోబడాలి. దేవుని యొద్దకు రావాలి. ప్రతిసారి దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని దగ్గరికి నువ్వు రా. నీవే ఆయన్ని వెతుక్కుంటూ రా. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. పాపులారా, పాపంతో ఉన్నవారులారా, మీ చేతులు శుద్ధి చేసుకోనండి. ద్విమనస్కులారా అంటే 2 రకాల మనస్తత్వాలుంటాయి కొంతమందికి. అప్పుడే దేవుడు, అప్పుడే లోకం. అప్పుడే దేవుడు, అప్పుడే ధనం. అప్పుడే మందిరం, అప్పుడే లోకం. ఇలాంటి 2 రకాల మనస్తత్వాలతో ఉంటారు. ద్విమనస్కత. కొద్దిసేపేమో దేవునిలో వెచ్చగా ఉంటారు. కొద్దిసేపేమో లోకంలో చల్లారిపోతారు. లోకపు క్రియల్లో మునిగిపోతారు. లవోదికీయ సంఘంతో లేఖ రాస్తూ సంఘపు దూతకు ప్రభువు యోహాను ద్వారా రాయించిన లేఖ. ఇందులో మనం సూటిగా చదువుతాము. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ ఉత్తరం రాయి. ఇదిగో నీవుంటే చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. ఉమ్మి వేస్తాను జాగ్రత్త. ఉమ్మి వేస్తాడంట. ఉమ్మి వేస్తే ఇక అస్సలు పట్టించుకోనని అర్థం. ఇక నీ దగ్గరకు కూడా రాను అని అర్థం. ఎందుకంటే నీ స్థితి ఒకలాగా ఉండట్లేదు. క్షణం ఒక మార్పు. గంటకో మాట. కొందరు తీర్మానాలు కూడా చూడండి. దేవా బ్రతుకున్నంత కాలం ఇలా చేస్తానంటున్నారు. 4 రోజులైతే వేషం మానేస్తున్నారు. ఎందరినో చూస్తాము. మేము బంగారం మానేస్తామండి. ఇక ఏది వేసుకోము. ఇదిగోండి మా వస్త్రధారణలో ఈ మార్పు తీసుకొస్తాం. ఇదిగో ఇది దేవుడు మేము బ్రతుకున్నంత కాలం ఇలాగ చెయ్యం. ఇలాగ అబ్బో ఎన్ని వింటామో. 4 రోజులు పాటిస్తారేమో. ఏదో నాటికొచ్చేసరికి అయ్యో! అలా కాదండి. అప్పుడేదో తెలియక గబుక్కున అని ఇది అవుతుంది, ఇది అవుతుందని చాలా ఉన్నారు. ముందు తెలీదా అంటే ముందు తెలుసు. ముందు కాదు రావంటే ముందు తెలుసాయి. నేను దీన్నే ద్విమనస్కత అంటాము. కాదు మనస్తత్వం దేవుని దగ్గర అస్సలు ఉండకూడదు. అప్పుడే లోకంలో, అప్పుడే దేవునిలో, అప్పుడే లోకాన్ని ప్రేమించి, మరలా అప్పుడే అదే మాట. గత పాఠంలో కూడా మనం విన్నాం కదా! ఒకే నోట పలుకుతున్నావు. శాపాలు పలుకుతున్నావు. ఇలా ఉండకూడదు అని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రా, లోకాన్ని విడిచిపెట్టు. వ్యర్థమైన విడిచిపెట్టు. వదిలిపెట్టు. అదే బైబిల్ గ్రంథంలో కొన్ని సార్లు కఠినంగా చదువుతాము. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచారని చదువుతాము. అలాగే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచారని చదువుతాము. మరి దేవుడు వారిని ఊరుకున్నాడా? ఊరుకోలేదుగా. అదే దేవుడు మరి మనం దేవుడి యొద్దకు వచ్చే వారి గురించి చూడండి. 34 కీర్తనలో చదువుతాము. చూడగా వర్షం కలిగింది. మాట రాసుకున్నాడు. ఎందుకయ్యా అంటే నేను లోకాన్ని దేవుడు దేవుడు నన్ను సిగ్గుపడే స్థితిలో ఉంచలేదు. అలా ఎత్తుకునే స్థితిలో రాజుగా ఉంచాడు. దేవుడు అన్ని శ్రమల నుండి విడిపించాడు. నుండి భయాల్లో నుంచి కాపాడాడని ఎందుకు రాశాడు? ఎందుకంటే ఆయన అనుభవించాడు. ఎలాగ అనుభవించాడు? దేవుని యొద్దకు వచ్చాడు. వచ్చాడు. యుద్ధానికి వెళ్ళాలి అని అడిగాడు. సౌలు రాజును ఎక్కడ తన సొంత ప్రయత్నాలు చేయలా. నేనెళ్లి దాక్కుంటా అనలేదు. దేవా ఇక్కడికి వెళ్లి దాగుకోనా? ఇక్కడుంటే నాకు క్షేమమా కాదా? ప్రతిసారి విచారణ చేశాడు. దేవుడు రావాలి. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు దేవుని మాట విను. దేవుడు అప్పుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు దేవునికి ఇష్టగా జీవించు. అప్పుడు నీకు ఇష్టమైనవన్నీ దేవుడు చేస్తాడు. నీ చేతులు కడుగుకో. పాపాన్ని నీ చేతిలో ఉండనీయకు. నీ హృదయంలో పాపాన్ని ఏలుబడి చేయనివ్వకు. చేతులు జాగ్రత్త. పరిశుద్ధంగా ఉండాలి. చేతులు అంటే పనులు, క్రియలు. క్రియలకు సాదృశ్యం. మీ క్రియల్లో పాపం ఉండకూడదు. మీ హృదయంలో 2 రకాల తలంపులు ఉండకూడదు.
దేవుడికి నచ్చదు. దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఇష్టపడడు. అందుకే చెప్తున్నాడు, మీకిలాంటి బుద్ధి రాకుండా ఉండాలంటే, లోకాన్ని ప్రేమించకుండా ఉండాలంటే, దేవునికి లోబడాలంటే, విమనస్కత వదలాలంటే, చేతులు శుద్ధి చేయబడాలంటే, నేను చెప్పేదేంటంటే 9వ వచనంలో అంటాడు, వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందం చింతకు మార్చుకోండి. సంతోషంగా ఉన్నానంటున్నావా? అయితే మోకాళ్ళేసి కన్నీరు కార్చు. దుఃఖపడు, ఏడువు. నీ నవ్వు లోకంలో ఉన్న నీ నవ్వు, లోక విషయాల్లో ఉన్న నీ నవ్వుని ఏడుపుకు మార్చుకో. నీ ఆనందాన్ని చింతకు మార్చుకో. దేవుని దగ్గరికి రా. ఇప్పుడు ప్రభువైన ప్రభువు దృష్టికి మిమ్మును మీరు ఇలాగు చేసి తగ్గించుకొనండి. ఇప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులారా ఆలోచించారా? మీరు బాధపడండి, మీరు దుఃఖపడండి. మీరు లోకం వైపు కాదు, పాపం వైపు కాదు, భోగాల వైపు కాదు. దేవుని దగ్గరికి రండి. ఇప్పుడు ఆయన మీ దగ్గరకొస్తాడు. దేవుని దృష్టికి మిమ్మును మీరు ఏడ్చి, చింతపడి, ప్రభువా నీవే దిక్కు. నీవున్నావు కాబట్టే నేను ఇలాగున్నానని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి మిమ్మల్ని మీరే తగ్గించుకుంటే, తగు సమయాన ఆయన హెచ్చిస్తాడు. ఆయనే హెచ్చిస్తాడు. హెచ్చించుకునే వారిని ఆయన హెచ్చించడు. తగ్గించుకునే వారిని ఆయన హెచ్చిస్తాడు. తగ్గింపు ప్రార్థనలో మాట్లాడే సందర్భంలో మాత్రమే కాదు, జీవితంలో కూడా ఉండాలి. కొందరు ప్రార్థనలో భలే తగ్గించుకుంటారు. జీవితంలో తగ్గింపు ఉండదు. అలాగా ఉండకూడదు. ప్రియ విశ్వాసులారా 11వ వచనం నుంచి, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడొద్దు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి, ధర్మశాస్త్రమునకు తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చినడలా, ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక, న్యాయవిధి న్యాయమును విధించువాడవు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకు, నశింపచేయుటకు శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? చూసారా? తగ్గించుకోమన్నాడు. గర్వపడొద్దన్నాడు. నీవు అవసరమైతే దేవుని పాదాల దగ్గర నీవు దుఃఖపడు, వ్యాకులు పడు, ఏడువు, దేవుని దగ్గరికి రా. పాపాన్ని కడుక్కో, శుద్ధిగా జీవించు అని చెప్పిన తర్వాత అంటున్నాడు, పొరుగువారి మీద కూడా వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడకు. ఎవరికీ తీర్పు తీర్చవద్దు. విశ్వాసరాలు తీర్పులు తీర్చవద్దు. త్వరపడి ఎవరి విషయంలో కలగ చేసుకొని వారలా వీరిలాగా అని చెప్పవద్దు. ఎందుకంటే నీవు అలాగు చేస్తే నీవు తప్పు చేస్తున్నావు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చి న్యాయ విధులను విధించింది ప్రభువైన యేసు. ఇప్పుడు ప్రభువైన యేసుకు తగ్గట్లుగా జీవించాలి. యేసుకు లోబడు. ఎందుకంటే ఈ యేసే నిన్ను రక్షించడానికైనా, శిక్షించడానికైనా శక్తి గలవాడై ఉన్నాడు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండవలసిన మనం పొరుగు వారికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే సృష్టించింది ఆయనే. నిన్ను నీవంటున్న వ్యక్తిని కలగజేసింది కూడా ఆయనే. మనల్ని ఎలాగ నిర్మించాడో, మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వారిని ఆయన అలాగే సృష్టించాడు గనక ద్వేషించకూడదు, తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే రక్షించేవాడు ప్రభువే. నీ దీనత్వాన్ని చూసి రక్షిస్తాడు. మరో మాట చెప్పనా? నశింపచేయువాడు కూడా ప్రభువే. నీవు అహంకారంతోటి నశింపచేస్తాడు. తోటివారితో సరిగా ఉండు, మంచిగా ఉండు. విరోధ భావాన్ని నీవు కలిగి ఉండకు. ఎందుకంటే నువ్వు యేసు క్రిందనున్నావు. నీవెలాగున్నావో ఆ వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. నిన్ను చూస్తున్నవాడు ఆయన్ని చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నవాడు నీ సహోదరుడిని చూస్తున్నాడు. ఎవరిది తప్పైతే వారిని శిక్షిస్తాడు. ఎవరిది ఒప్పైతే వారిని రక్షిస్తాడు. రక్షించేది, శిక్షించేది ప్రభు. నీవు కాదు. నీవలాగ చేయవద్దు. తీర్పు తీర్చొద్దు. మాట అడుగుతున్నాడు. అసలు పరునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? నువ్వెందుకు అంటున్నా? అనమాక. నువ్వలాగ మాట్లాడమాక. నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను అవసరమైతే తేర్పరిగా నియమించేదాయన. అప్పుడు ఆయన నియమిస్తే చెయ్యి. నియమించకపోతే చెయ్యొద్దు. త్వరపడి మాట్లాడవద్దు. నిదానించాలి. మనం చదివాం కదా! ప్రతివాడు ఇదే పత్రికలో మనం ఆరంభ వచనాల్లో చదువుకున్నాం. మొదటి అధ్యాయం 21, 22 ఆ వచనాల్లో మనం చదువుతాము. అక్కడ స్పష్టంగా రాశాడు. ఏమనంటే, మాట్లాడడానికి నిదానించండి. వినటానికి వేగిరపడండి. కోపపడ్డానికి కూడా నిదానించండి. కోపపడొద్దు. త్వరపడి మాట్లాడొద్దు. నిదానించండి. వినటానికి మాత్రం వేగిరపడండి. ఏవి వినొద్దు. దేవుడి మాటలైతేనే వినండి. మంచి మాటలైతే వినండి. మేలు చేసేవి వినండి. సత్యవాక్యాలు వినండి. వ్యర్థమైన వాటిని వినవద్దు. వాటిని విడిచిపెట్టాలి.
13వ వచనం. ఇక్కడి నుంచి మనం దేవుని చిత్తాన్ని అనుసరించి నడవాలి. తొందరపడి అంతా మన చేతిలోనే ఉంది అని చెప్పకూడదు. అంతా దేవుని చేతిలోనే ఉంది. 13వ వచనం నుంచి నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డవి. కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రియ విశ్వాసులారా, ఇక దేవుని యందున్నాం కదా! మనం ఎన్నో విషయాలు ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడు. లోబడమంటున్నాడు. వ్యర్థమైనవి అడగొద్దు. మంచివే అడగండి. మంచి వాటిని ప్రేమించండి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకండి. దేవుడు కోరేది మీరు చెయ్యండి. చెడ్డ వాటిని చేస్తే మీకే ప్రమాదం. దేవునికి లోబడి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇన్ని విషయాలు చెప్పి, అలాగే మీ సహోదరుడికి మీరు తీర్పు తీర్చొద్దు అని చెప్పిన తర్వాత, ప్రియ సహోదరులారా కొందరంటారు, ఇది చేద్దాం, అది చేద్దాం అని సంవత్సరం తర్వాత ఈవేళ రేపో, ఎల్లుండో ఒక పట్టణానికెళ్దాం. అక్కడ చాలా ఒక సంవత్సరం పాటు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకుందాం, లాభం సంపాదించుకుందాం రండి. అంటే రేపు, ఎల్లుండు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పుకునేవారులారా, రేపు, ఎల్లుండు ఏం జరుగుతుందో తెలీదు కదా! మీ జీవం ఏ పాటిది? రేపేం సంభవించునో తెలుసా? మనం ఎలాంటి వారమంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఆవిరి కొంచెం సేపు కనబడుతుంది. వెంటనే మాయమైపోతుంది. అలాంటి జీవితాలు మనవి. కనుక మనం రేపు అది చేస్తా, ఇది చేస్తా అని కాదు. ప్రభువు చిత్తమైతే చేస్తాం. ప్రభువు చిత్తమైతే బ్రతికియుండి చేద్దాము. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాము. ప్రభు చిత్తమైతే మరలా మనం ఇలాగ మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే అంటూ ప్రతి విషయాన్ని ప్రభు చిత్తమైతే అంటూ చేద్దాము అని చెప్పుకోవాలి. ఒకప్పుడైతే ఇప్పుడైతే పంబాల యందు అతిశయపడుచున్నారు. అంటే గొప్పవాటి యందు మాకు ధనముంది, అదుంది, ఇదుందని అతిశయపడుతున్నారు. ఇలాంటి అతిశయం వద్దు. అది చెడ్డది. మేలైంది చేయటం నేర్చుకొనండి. చేయటం తెలిసి ఉండి కూడా చేయకపోవడం పాపం. మంచి చేయడం నీకు తెలుసా? అయితే మంచి చెయ్యి. చెడు మాత్రం చేయకు. మంచి చేయడం నీకు తెలుసు. ఆ మంచే నువ్వు చెయ్యాలి. పొరపాటున కూడా ఎదుటివారికి చెడు చేయకూడదు. ప్రియ విశ్వాసులారా, మేలైన దాన్ని అందరి ఎడల చెయ్యాలి. అందరి మేలు కొరకే మనం యోచించాలి. ఎవరికి కీడు చేయకూడదు. మేలు చేయక ఉండటం పాపమే. కీడు చేయడం కూడా పాపమే. నీకు మేలు చేయటం చేతనైనప్పుడు పొందదగిన వారికి మేలు చెయ్యి. అంతేగాని చేయకుండా ఉన్న పాపంగా పరిగణించబడుతుంది. కీడు చేసినా పాపమే అవుతుంది. కీడు చెయ్యొద్దు. మేలు చెయ్యి. ప్రభు చిత్తమైతే బ్రతికియుండి ఇలాగ అలాగ జీవిద్దామని చెప్పుకుందాం. అంతేగాని డంబంగా మాట్లాడొద్దు. గర్వంగా నేను చేస్తా, నేనొస్తా, నేనున్నా అనొద్దు. మనం ఏ పాటి వారం? మనం అల్పులం. మనం ఏంటో మొదట మనల్ని మనం మన స్థితి ఏంటో గుర్తించాలి. ఎవరికి తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చేది ప్రభువే. తీర్పరి ప్రభువే. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఈ విశ్వాసులారా, తీర్పరులుగా ఉండటానికి ఇష్టపడొద్దు. తీర్పు తీర్చువాడు ప్రభువే. ఏది చేయాలో అది ఆయనే చేస్తాడు. కాబట్టి మనం ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం. వ్యాకుల పడదాం, దుఃఖపడదాం, ఏడుద్దాం. అంటే దేవుడు కనికరం కోసం. నవ్వు అంటే లోక సంబంధమైన నవ్వులు వద్దు. దేవుని ఆత్మానుసారమైన దుఃఖం మనకుండటం మేలు. ఆత్మల భారంతో దుఃఖించడం మేలు. ఆనందాన్ని చింతకు మార్చుకోవడం మేలు. ఎందుకంటే లోకంలో చెడ్డవాటిని దురుద్దేశంతో ఆశించి వాటి వలన దేవునికి దూరమైపోయి దేవునికి శత్రువులు అవ్వటం కంటే దేవుని యందలి భయభక్తులు కలిగి అనేకుల కొరకై చింతపడుతూ, వ్యాకుల పడుతూ, దుఃఖపడుతూ ఇతరుల కోసం ప్రార్థిస్తే గొప్ప ఆనందం మనకు కలుగుతుంది. మెట్టుకు దేవునికి లోబడి ఉండండి. దేవుని యొద్దకు రండి. ఇప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన దీనులకు కృప అనుగ్రహించు దేవుడు. అహంకారులను ఎదిరించే దేవుడు. దేవుడు తగు సమయమందు హెచ్చిస్తాడు గనక మనం ఆయన దృష్టికి మనల్ని మనమే తగ్గించుకోవాలి. ఆయన యొద్దకు రావాలి. 2 రకాల మనస్తత్వం వద్దు. అవునంటే అవును, కాదంటే కాదు.
వీటికి మించిందేది దేవుని దగ్గర నుండి రాదు. అది సాతాను నుండే వస్తుంది. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మనం కూడా అంతే. ప్రియ విశ్వాసులారా చూడండి, మనం అలాగే మంచిగా జీవించాలి. ఇష్టమైన వాటి కోసం అడగొద్దు. దేవునికి దూరం చేసేవి మనకు అక్కర్లేదు. ఏది కావాలో అది దేవుడే ఇస్తాడు. అయితే దురుద్దేశంతో అడిగితే ఇవ్వడు. దేవునికి దూరం చేసేవి అడిగితే ఇవ్వడు. దేవునికి దగ్గర చేసే వాటి కోసం, దేవునికి ఇంకా దగ్గరయ్యే వాటి కోసం అడగండి. లోకాన్ని విడవండి. 2 రకాల మనస్తత్వం విడవండి. లోక సంబంధమైన చెడ్డ ఆచారాలను, బంధాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట తగ్గించుకుంటే దేవుడు దీవిస్తాడు. తీర్చవద్దు. అలాగే నా ఇష్టమని డంబంగా చెప్పవద్దు. ప్రభు చిత్తమైతే మన జీవితాలు ఇంకను ముందుకు కొనసాగించబడతాయని నిరీక్షించాలి. మేలు చెయ్యాలి, కీడు చేయవద్దు. ప్రియ విశ్వాసులారా, ఈ మంచి విషయాలన్నీ మన హృదయాల్లో మనం భద్రం చేసుకొని ఎల్లవేళలా వీటిని అనుసరించి నడవాలి. దేవుడు ఏయైతే చేయొద్దన్నాడో అవి ఎన్నటికీ చేయకూడదు. దేవుడైతే ఏవైతే చేయమన్నాడో అవి జీవితాంతం చేస్తూ కొనసాగటం మంచిది. మంచి వాటిని చేద్దాము, చెడ్డ వాటిని విడిచిపెడతాము. ప్రభువు మంచి వాటిని చేసే మనల్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు. చెడ్డ వాటిని విడిస్తేనే మనం ఆయన దృష్టిలో దీవెన పొందుతాము. చెడ్డ వాటిని విడవకుండా ఉంటే దీవించబడం. చెడ్డ వాటిని విడిచిపెట్టండి, మంచి వాటిని హత్తుకొనండి. ప్రభు ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.